దురందర్ 860 కోట్లు దాటింది. ఈ సినిమా మొత్తం కంప్లీట్గా స్టోరీ రాసింది ఎవరంటే తెలుసా ఫ్రెండ్స్? ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆదిత్య రాజ్ కౌర్. సర్ప్రైజింగ్లీ ఆదిత్య ధర్ కశ్మీరియే, ఆదిత్య రాజ్ కౌర్ కశ్మీరియే. ఈ ఇద్దరు కశ్మీరీ హిందువులు కశ్మీరీ జెనసైడ్ జరిగినప్పుడు వీళ్ళు సర్వస్వం కోల్పోయారు. కొంతమంది కాపీలు కొట్టి సినిమాలు తీస్తారు, వీళ్ళు కాపీలు కొట్టలే, రీసెర్చ్ చేసిండ్రు. ఒక్క మాట కాదు, రోజు మాట్లాడినా తక్కువ వయసుంటోళ్ళ గురించి. భారత్ని భారత్ లాగా ఇష్టపడ్డాడు, తన ధర్మానికి ధర్మరక్షకుడై నిలబడ్డాడు, సైనికుడై సినిమా తీసిండు. ఇండస్ట్రీలో కంప్లీట్గా విజిబుల్ కనబడుతున్నది ఏందిరా సినిమా అని అంటే కంప్లీట్గా దురందర్ తప్ప ఇంకా వేరేది ఏం లేదు. కేవలం ఒక భారత్ డైలాగ్ కనిపించింది, ఆ పాకిస్తాన్ కా భవిష్య హిందుస్థాన్ డిసైడ్ కరేగా. దీని అమ్మ జీవితం సాల్ 4 గంటల సినిమా ఏమున్నది రాబాయ్, ఈ ఒక్క డైలాగ్ మీద కుర్బాన్. ఆస్కార్ అవార్డు విన్నర్లు కూడా రణ్వీర్ సింగ్ నీతో సినిమా చేయాలని అని అనుకుంటున్నారు. గిడు ఉన్నాడు చూడు, గార్దుల సంఘం అధ్యక్షుడు, ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది నిన్న. बदला लेने के लिए हौसला रहना पड़ता है, इंतजार करना पड़ता है. घायल हूँ ध्रुव, इसीलिए घाता हूँ तेरे पे. నీ జిగర్ల దమ్ముంటే నువ్వు ఇస్లాం మీద క్రిస్టియానిటీ మీద కూడా ఇట్లానే మాట్లాడు. అగర్ ఏ బాప్ కా పైదాయిషీ హై తో ఛాలెంజ్. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నా ఫేవరెట్ టాపిక్ దురందర్ 860 కోట్లు దాటింది. ఈ సినిమా మొత్తం కంప్లీట్గా స్టోరీ రాసింది ఎవరంటే తెలుసా ఫ్రెండ్స్? ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆదిత్య రాజ్ కౌర్. ఆదిత్య రాజ్ కౌర్ ఎన్డీటీవీ జర్నలిస్ట్. ఈయన కంప్లీట్గా రీసెర్చ్ చేసి ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ ఎక్కడెక్కడ కండక్ట్ అవుతారో రా వాళ్ళతో కలిసి కంప్లీట్గా కరాచీ యొక్క క్రిమినల్ సిండికేట్ని ఎట్లా డిస్మాంటిల్ చేసినారో కంప్లీట్గా ఈయన ఆ స్టోరీ, ఆ స్క్రిప్ట్, ఆ నరేటివ్ ఫ్లో, కంటెంట్ ఫ్లోని తయారు చేసి, కంటెంట్ ఫ్లో మేబీ ఆదిత్య ధర్ చేసి ఉంటాడు, కాకపోతే కంప్లీట్గా స్క్రిప్ట్ ఇచ్చిందంతా, జర్నలిస్టిక్ పేపర్స్ ఇచ్చిందంతా మన ఆదిత్య రాజ్ కౌర్. సర్ప్రైజింగ్లీ ఆదిత్య ధర్ కశ్మీరియే, ఆదిత్య రాజ్ కౌర్ కశ్మీరియే. ఈ ఇద్దరు కశ్మీరీ హిందువులు వెనకటికి కశ్మీరీ జెనసైడ్ జరిగినప్పుడు, ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్టులు వచ్చి దాడి చేసినప్పుడు వీళ్ళు సర్వస్వం కోల్పోయారు. వీళ్ళిద్దరి కోసం, ఎస్పెషలీ ఫర్ ఆదిత్య ధర్ అండ్ ఆదిత్య రాజ్ కౌల్, వీళ్ళిద్దరికి ఒక ఓ వేసుకోవాలన్నా వద్దా? ఒక గుణాత్మకమైన మూవీ మనకు. కొంతమంది కాపీలు కొట్టి సినిమాలు తీస్తారు, వీళ్ళు కాపీలు కొట్టలే, రీసెర్చ్ చేసిండ్రు. ఆడికేం తీసి ఈడికేం తీసి అతుకుల బద్ద తయారు చేయలే సినిమాని. అబ్సల్యూట్ డేటా. మేబీ ఎ మూవీ ఈజ్ లైక్ ఎ ఫిక్షన్, ఐ డూ అగ్రీ టు దట్, బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ మై డియర్ బ్రదర్. ఆయన ఇద్దరు పేరు ఆదిత్య, సూర్యుడి పేరు కూడా ఆదిత్యుడు అని చెప్పి మనం మాట్లాడతాం. నువ్వు హెల్త్ మంచిగా ఉండాలంటే సూర్యుడు గట్టిగా రావాలి కదా, తగలాలి కదా పేయికి. మళ్ళీ ఆదిత్య నీకు తగలాలా వద్దా అనేది ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆదిత్య ధర్ నిన్న ఒక చాలా మంచి మాట మాట్లాడాడు. ఏమని అన్నాడంటే, కరెంట్ గవర్నమెంట్ చాలామంది ఏమంటారు అంటే ఇది బీజేపీకి ఫేవర్ అయ్యే సినిమా, బీజేపీ దీన్ని బాగా వాడుకుంటుంది, ఇది చేస్తుంది అది చేస్తుంది అంటే, ఆదిత్య ధర్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏమని అన్నాడు, కరెంట్ గవర్నమెంటు నాలాంటి ఒక చిన్న చితక మూవీని పట్టుకొని ఎలక్షన్లు గెలుస్తుందా బ్రదర్? ఈ ప్రభుత్వం దేశానికి ఎంతో చేసింది. రామ మందిరం 500 సంవత్సరాల నాటి చరిత్రను మళ్ళీ మన ముంగటికి రామ ప్రాణ ప్రతిష్ఠ రూపంలో తీసుకొని వచ్చింది అని చెప్పి మాట్లాడిన ఘనుడెవరు? ఆదిత్య ధర్ ఈజ్ అన్ ఇండియన్ ఫిలిం డైరెక్టర్. ఒక్క మాట కాదు, రోజు మాట్లాడినా తక్కువ వయసుంటోళ్ళ గురించి. భారత్ని భారత్ లాగా ఇష్టపడ్డాడు, తన ధర్మానికి ధర్మరక్షకుడై నిలబడ్డాడు, సైనికుడై సినిమా తీసిండు. సినిమా తీసి ఒక్కొక్కడు క్యారెక్టర్ నిలదీసిండు. ఐ మీన్ ఏదో ఒక లైట్ రాలేదనను హనుమంతుడిని అవమానించలే, నేను నాస్తికుణ్ణి అని చెప్పుకోలే, ఆయనకు జరిగిన కశ్మీరీ హిందువులకు జరిగిన ప్రాబ్లం ఎన్నడూ చెప్పుకోలే. బట్ హీ హాజ్ చూజన్ ఏ సొల్యూషన్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఎ సొల్యూషన్ వైపు అడుగులేనికి ప్రయత్నం చేసిండు తప్ప ప్రాబ్లం ఇట్లుంది కదా అని చెప్పి విక్టిమ్ కార్డ్ ప్లే చేయలే ఏ కశ్మీరీ పండిత్. అదే మన దగ్గర ఒక వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ అని చెప్పి మనం మాట్లాడతాం. కేవలం ఓ లైటో ఏమంటారు ఆ ట్రైలర్ షోలో ప్రోమో షోలను ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది కదా అని అంటే, నా వెనకాల దేవుడు లేడు, నా వెనకాల అది లేదు, ఇట్లాంటి సాకులు మాట్లాడలే. కాపీ క్యాట్స్కి ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి. అండ్ ఐఎమ్ బ్లంట్ ఇన్ మై స్టేట్మెంట్స్ అండ్ ఐ స్టాండ్ టాల్ ఆన్ మై స్టేట్మెంట్స్. పదే గెలికి మరీ తీస్తూనే ఉంటాయి ఇట్లాంటి స్టేట్మెంట్లు. నేను కాశ్మీరీ జెనసైడ్ జరిగినప్పుడు వాళ్ళ మనసు ఎంత చీలిక జరిగిందొచ్చు, వాళ్ళ కుటుంబం చిన్న భిన్నమైపోయిందొచ్చు.
ఒక లైట్ పోతేనే నీకు ఇంత బాధ అయింది. వాళ్ళు సర్వస్వం కోల్పోయి గుడి వాళ్ళు ఏమంటుర్రు, నాలాంటి చిన్న చితకా ఫిలిం భారత్ సర్కార్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫిలిమా, ఈ సినిమా పట్టుకుని వాళ్ళు ఎలక్షన్లు గెలుస్తారా అంటే మళ్ళీ వెనకటికి ఈ సినిమా లేనప్పుడు ఎట్లా గెలిచిరు మళ్ళీ అని అన్న మాటనే కదా. కేవలం 220 కోట్లతో సినిమా తీసిండు, వేల కోట్లు పెట్టి డంకా కొట్టుకోలే, కాపీ చేసి మాట్లాడలే. అబ్సల్యూట్ రియల్ ఇన్సిడెంట్స్, ఇన్స్పైర్డ్ బై రియల్ ఇన్సిడెంట్స్, ఈజ్ నాట్ ఎ కాపీ క్యాట్ బ్రదర్. సినిమా గురించి మనం చాలాసార్లు మాట్లాడినాం. 220 కోట్ల బడ్జెట్ ప్రమోషన్స్ కోసము, మార్కెటింగ్ కోసము 10 కోట్లు పెట్టుకున్నారు వాళ్ళు దురంధర్ 2 కోసం బాలీవుడ్లో. అసలు ఇవాళ ప్రజలే దీనికి బ్రాండ్ అంబాసిడర్లు అయినరు. అసలు ఫిలింకి ప్రమోషన్ అనేది అవసరమా చెప్పురు మీరు, మార్కెటింగ్ అనేది అవసరమా? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇది ఫస్ట్ యాంటీ మార్కెటింగ్ బ్లాక్ బస్టర్ మూవీ ఏదన్నా ఉన్నది విచ్ హాస్ క్రాస్డ్ 700 crores, ఇవాళ 861 crores తాకుతున్నదని అంటే ఇప్పటిదాకా మార్కెటింగ్ లేకుండా ఇంతవరకు ప్రజలే మార్కెట్ ఏమంటారు బ్రాండ్ అంబాసిడర్లు దీన్ని మార్కెట్ చేస్తున్నారనంటే ఈ సినిమా మనసులకు ఎంత తగిలిందొచ్చు, మనసు లోపల ఎంతో మందికి రగులుతున్న మంటకు సమాధానం దొరికిందొచ్చు. మనకు అనిపిస్తుంది కదా, అబ్బా వీడు మాట్లాడింది కరెక్ట్రా, నాలాగానే మాట్లాడిండ్రా, నా మనసులో ఉన్న మాట మాట్లాడిండ్రా అని అనిపిస్తుంది కదా. ఒక్క దగ్గర సిటీ టూర్లు చేయలే, బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇవ్వలే, అగ్రెసివ్ ప్రమోషన్లు చేయలే. కేవలం రణ్వీర్ సింగ్ ఈ మూమెంటంని ముంగడికి తీసుకుంటూ పోతూనే ఉన్నాడు తన నటనతో వీక్ ఆఫ్టర్ వీక్. ఇండస్ట్రీలో కంప్లీట్గా విజిబుల్ కనబడుతున్నది ఏందిరా సినిమా అని అంటే కంప్లీట్గా దురంధర్ తప్ప ఇంకా వేరేది ఏం లేదు. నచ్చనోడు మొత్తం సైలెన్స్ని చూస్ చేసుకున్నాడు, ప్రజలు వాయిస్ అయి మాట్లాడుతున్నారు. ఈ సైలెన్స్ అనేది ఒక జెన్యూన్ క్యూరియాసిటీ కూడా జనరేట్ చేస్తుంది. ఏమైపోయారా మీ బతుకులు, మీ కాన్ మార్కెట్ దంతా అని అనేది. టూ మచ్ ఆఫ్ డిపెండ్ కాకుండా చాలా ట్రైలర్లో కూడా చాలా మినిమల్ థింగ్సే చూపించిండ్రు. ఆ టీజర్లు ఎట్లుండే ఫ్రెండ్స్, చాలా వేగు ఉండే. ఒక దగ్గర సుదర్శన చక్రం అని, ఒక దగ్గర అదని డల్ 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 బుల్లెట్ సప్పుళ్ళని ఏముండే చెప్పు. ఒక వేగ్ ట్రైలర్ ఉండే, ఏదో చాప్టర్ వస్తుంది చాప్టర్ పోతుంది గిట్లా కనిపించింది, గ్రాడ్యువల్గా కనిపించింది. ఎక్కడ కూడా లేయర్డ్ స్టోరీ మనకి ఎక్కడ కనబడలేదు. కేవలం ఒక భారత్ డైలాగ్ కనిపించింది, ఆ పాకిస్తాన్ కా భవిష్య హిందుస్థాన్ డిసైడ్ కరేగా. దీని అమ్మ జీవితం సాల్ 4 గంటల సినిమా ఏమున్నది రాబాయి, ఈ ఒక్క డైలాగ్ మీద కుర్బాన్ అని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు పోయిండు. నిన్న ఒకటి కమెంట్ పెట్టిండ్రు అయ్యా, ఏం పెట్టిండు తెలుసా, అన్న నువ్వు డైలాగులు తప్పు చెప్తున్నావు అని అంటే నేనేమన్నా సినిమాలో పని చేస్తున్నానా లేకపోతే నేనేమన్నా డైలాగ్ రైటర్నా, ఏమ్రా నీ బాధ నాకు అర్థం కాదు. నా ఛానల్ లాగా చూస్తే నీకు ఆనందంగా ఉంటుంది కానీ నేను డైలాగులు కరెక్ట్ చెప్పంటే ఏంద్రా నాయన నాకు అర్థం కాదు. కానీ అంతర్గా అలా ఉన్న ఇంటర్నల్ మీనింగ్ ఏముందో అర్థం చేసుకో బ్రదర్. నేను ఇట్లా కూడా పాజిటివ్గా తీసుకున్నా, ఏందనంటే చిత్రగుప్త అంటే అంత ఇష్టమేమో, అంత సూక్ష్మంగా చూస్తున్నాడు అని చెప్పి కూడా నేను ఆనందపడ్డా. బట్ ఆ ఆనందంలో ఏమున్నదో కానీ మరీ అంత సూక్ష్మంగా చూడకనా నా మీద అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు అని చెప్పి కూడా సరే నీకేమన్నా అనిపిస్తే క్షమాపణ చెప్తున్నా. ఇలా ఆడియన్స్లు కూడా వాళ్ళ క్యూరియాసిటీని ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు సినిమా నేను కూడా మళ్ళీ పోతానంటున్నా, పోతా కూడా బరాబర్గా. ఇది కదా సినిమా యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. యాంటీ మార్కెటింగ్ బ్లాక్ బస్టర్ ఆఫ్ బాలీవుడ్ ఏది అంటే దురంధర్. టిపికల్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ఏవైతే ఉంటాయి చూడు, మ్యాసివ్ ఓపెనింగ్ వీకెండ్ ఉంటాయి, వీకెండ్ తర్వాత సంకనాగిపోతాయి. వర్డ్ ఆఫ్ మౌత్తోని ప్రపంచం మొత్తంలో దుమ్ము దులుపుతున్నది. యుఎస్ మార్కెట్లో కూడా టాప్స్ ఇండియన్ బాలీవుడ్ సినిమా లెక్క నిలబడ్డది అని అంటే మజాకా. ఆస్కార్ అవార్డు విన్నర్లు కూడా రణ్వీర్ సింగ్ నీతో సినిమా చేయాలని అనుకుంటున్నారు. మళ్ళీ సినిమా బడ్జెట్ ఎంత తిప్పి కొడితే 200 to 220 crores. ఇవాళ ఎంత కలెక్షన్ చేసుకుంటూ వచ్చింది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 800 కోట్లు. ఒక్క దగ్గర కూడా ఏమైనా మన దగ్గర మన డైరెక్టర్లకే కావాలి 100 కోట్లు ఇంకా కట్టలు గట్ట. మళ్ళీ ఏం చేసిర్రు అంటే కాపీలు అయ్యేస్తారు. ఏదైనా చిన్న అసాంఘిక ఘటన ఏదో పెద్ద వాళ్ళకి నచ్చని ఘటన జరిగితే మేము దేవుని నమ్మం, దేవుని మీద నూకుతారు. మళ్ళీ నీకేమైందిరా, నీ పంచాయతీ ఏమైందిరా? ఈవెంట్ మేనేజ్మెంట్ చేసినప్పుడు ఎవడికో ఇచ్చుంటావు కదరా, మళ్ళీ అది రివ్యూ చేసుకోవద్దారా భయ్. నీ మేనేజర్ ఏం చేస్తున్నాడు, అవ్వద్దు దేవుడి మీదకి నూకాల. సనాతన ధర్మం పుణ్యాన్ని దొరికింది కదా వీళ్ళందరికీ, అలాగే తగులుతున్నది ఆ డైరెక్టర్లకి. పేరు చెప్పమంటే కూడా చెప్పమంటావా, రాజమౌళినే అంటున్నా. నేను భయపడాలా? ఆయనకు అననిక సిగ్గులైనప్పుడు నేను పదే ఎందుకు తీసుకురాని? గిసుంటోళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోమంట. కాశ్మీరీ పండితుడు ఆయన, జెనసైడ్ జరిగింది వాళ్ళకు. ప్రాబ్లం ఎప్పుడు చెప్పుకోలే. హీ హెస్ ఆల్వేస్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సొల్యూషన్ అండ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సొల్యూషన్ ఆల్వేస్ గెట్స్ సక్సెస్ అట్ హిస్ ఫీట్. కాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడుతుంది విజయం. పోరాడే ప్రతిమ ఉండాలి తప్ప సాకులు చెప్పుడేంద్రా పోయి నాకు అర్థం కాదు. పెయిడ్ ఎక్స్పోజర్ ఏంటన్నా కనిపించిందా? కంప్లీట్ ఆర్గానిక్ బజ్. చూడు దీని అమ్మ జీవితం, మామా మనం పోదాం, మామా మనం పోదాం. ప్రతి సన్నివేశం ట్రైలర్ రూపంలో మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ద పిక్చర్. దాని పేరేంది తెలుసా? దురంధర్. ఆ దళిందర్లకు అందరికీ చెప్తున్నా, సినిమా పేరు దురంధర్.
ఇట్లాంటి సినిమా నాకు తెలిసి భవిష్యత్తులో వస్తుందో రాదో నాకు అర్జున్ రాంపాల్ ఒక మాటను అన్నాడు. మేజర్ ఇక్బాల్ పాత్ర పోషించిండు కదా, ఆయన ఒక మాటను అన్నాడు. ఏమని అన్నాడంటే, మేము ఉండకపోవచ్చు రేపు, ఈ సినిమా ప్రతి భారతీయుల మనసులలో ఒక గొప్ప స్థానం సంపాదించుకుంటుంది, అండ్ రణ్వీర్ సింగ్ ఐ లవ్ యూ యార్ అని చెప్పి గట్టిగా పట్టుకుని ఉన్నాడు. ఇది ఒక సినిమా కాదు, ఇది భారతీయులకు అందరికీ ఒక పండుగ. భారత్ మాతాకి జై. ఎందుకు అనేసినావు గిరీష్ అయిపోయింది అని అంటే, ఇంకొంచెం ఉంది. గిడు ఉన్నాడు చూడు, గాడిదల సంఘం అధ్యక్షుడు, నిన్న మా వాళ్ళు ఒకటి ఎడిట్ చేసినుండే, ఆపుర్రా అని అన్న. మాకు తెలుస్తుంది కదా కొంచెం, మేము కూడా ఉన్నాం కదా, మేము మార్గదర్శిలో చేరి చిట్టీలు వేసుకొని కొంచెం కష్టపడి ఛానల్ నడుపుతున్నాం కదా. చూడు, నేను మార్గదర్శికి కూడా నేను ప్రమోషన్ చేసిన పాజిటివ్గా. అయితే ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది నిన్న. ఎఫ్ఐఆర్ వెనుకటికి నేను సనాతన కాన్క్లేవ్లో ఒక మాట అన్నా. ఏమనన్నా అంటే, నన్ను ఒకళ్ళు మైక్ పెట్టి అడిగినారు, గిరీష్ భాయ్ నువ్వు ఇంత సబ్జెక్టు రిఫరెన్స్ తీసుకొని మాట్లాడతావు, ఇంత రీసెర్చ్ చేసి మాట్లాడతావు, మళ్ళీ ధ్రువరాటి పైన ఎందుకు వదిలేస్తున్నావు నువ్వు, అంతోని ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు మీ అసుంటోళ్ళు, ఆయనకి కౌంటర్ కూడా నువ్వు ఇయ్యవు అని చెప్పి మాట్లాడితే నేను ఆ రోజు ఒక మాట అన్నా. ధ్రువరాటి ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మాట్లాడలే, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్నే ఫాలో అయ్యిండు. సో వాడిని ఏదో అనాలని చెప్పి మనం అంటే అది వాడికి ప్లస్ పాయింట్ అవుతుంది, మనం అనొద్దు అని. అది కట్ చేసిండు వాడు. అంటే చిత్రగుప్తుని ఎంత ఫాలో అవుతాడో మీరు చూడండి. వాడు ఇది వాడే పెట్టుకున్నాడు, మళ్ళీ నేను కాదు. ఇప్పుడు నా అవకాశం పెద్దదా, వాడ అవకాశం పెద్దదారా, మీరు ఆలోచించరు. ఆయన సంఖ నాకేటోళ్ళు అందరూ. అది కట్ చేసి, एक हैदराबाद से एक यूट्यूबर ऐसा बात करता है, मेरा नाम गिरीश दारामोनी है, नाम तो याद रख ले, अब तो याद रख ले नाम. సో కట్ చేసి పెట్టుకున్నాడు. దానికి తోడు మన దగ్గర కూడా కొంతమంది ఛానళ్ళు ధ్రువరాటికి వత్తాసు వలకుంటా మాట్లాడారు. ఏదో ఒక్కసారి వాళ్ళ పక్కకున్న ప్యానలిస్ట్ నా పక్కన కూర్చున్న ఆయన ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం ఆయన ఏదో అన్నాడు, దాన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాడు. గిరీష్ గారు అనలే, ఆయన ఏదో అని అన్నాడు. ఆయన మాట్లాడేది కరెక్టా? ఫేక్ ప్రాపగండా మనం ఎందుకు చేయాలి? ఓపిక हौसला बदला लेने के लिए हौसला रहना पड़ता है, इंतजार करना पड़ता है. घायल हूँ ध्रुव, इसीलिए घाता हूँ तेरे पे. దురంధర్ డైలాగే కొడుతున్నా నీకు. మోకా దొరికినప్పుడు నేను ఇడిచిపెట్టామని అన్నాం కదా, నిన్నాడు రాముడిని అన్నాడు కదా, ఉల్లంఘించినవు కదా, నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని దారి తప్పినవు కదా, నా రిలీజియస్ సెంటిమెంట్స్ని ఎఫెక్ట్ చేసినావు కదా. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆడు జర్మనీలో ఉన్నాడు కదా, ఏం బీక్తావు? బడే బడే షేరో మే చోటే చోటే కారణమే సే దర్వాజా ఖుల్తా హై. ఇంత పెద్ద దర్వాజాకు ఇంత చిన్న తాళం సన్నగా ఉంటుంది, గిట్లంటే ఓపెన్ అవుతుంది దర్వాజా. దర్వాజా ఓపెన్ అయింది, బులంద్ దర్వాజా ఓపెన్ అయింది. ఇప్పుడు నీ మీద నేను ట్రోల్ వీడియో పెడతా. ఓపిక మీకు అదే చెప్తా ఫ్రెండ్స్. ప్రతిసారి నేను ఏమంటా అంటే, టార్గెట్ చేయాలని చెప్పి మనం ఎవరిని టార్గెట్ చేయొద్దు. వాళ్ళు ఆ లైన్ చూస్ చేసుకున్నారు. నేను ఒక రైట్ వింగ్ ఛానల్ని యూజ్ చేసుకున్నా, నేను రైట్ వింగ్ని చూస్ చేసుకున్నా, నేను నా ధర్మం వైపు ఉంటాను అనుకున్నా. వాళ్ళు మన ధర్మం వైపు లేరనంటే అధర్మం వైపు ఉన్నారా లేదా అని అనేది ఆలోచించాలి తప్ప, మన ధర్మం వైపు ఎందుకు లేరు అని అనేది మన పంచాయతీ కాదు. అందరికీ కౌంటర్ ఇచ్చుకుంటూ కూర్చుంటే ఇంకా బతుకుతాం ఎవరితో? గాడిదల సంఘం అధ్యక్షుడికి ఎఫ్ఐఆర్ ముబారక్. తర్వాత దీని మీద ఏందో ఒకసారి జర ఆలోచిద్దాం. తర్వాత నెక్స్ట్ ఏందని అనేది ఆలోచిద్దాం. నేను ఈయనకి ఏం ఛాలెంజ్ చేసినా ఇప్పుడు కూడా ఏం ఛాలెంజ్ చేస్తున్నానంటే, నీ జిగర్లో దమ్ము ఉంటే నువ్వు ఇస్లాం మీద క్రిస్టియానిటీ మీద కూడా ఇట్లనే మాట్లాడు. అగర్ ఏ బాప్ కా పైదాయిషీ హేతో ఛాలెంజ్ నువ్వు మాట్లాడు. నీ సబ్స్క్రైబర్లు ఉన్నారు చూడు, పాకిస్తానీ సబ్స్క్రైబర్లు, వాళ్ళు ఒక స్లోగన్ ఇస్తారు చూడు, జుదాన్ అని. అప్పుడు ఉంటుంది నీకు గాడిదల సంఘమానికి మొత్తం. భారత్ మాతాకి జై.